కెవిన్ మామ, నువ్వు కొంప తీసి మన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూకి వచ్చిన డబ్బులతోటి డూమ్స్డేని తీయట్లేదు కదా? ఎందుకంటే నేను పీటర్ పాకర్ని మాత్రమే కాను, నేను స్పైడర్ మ్యాన్. పునర్జన్మ లాంటిది. ఆ, అంటే చిన్న డౌట్ వచ్చింది, అందుకే అడిగాను, తప్పుగా అనుకోకే. ఈ వీడియోలో నాకు ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి, మొత్తం కవర్ చేసేస్తాను. ఈ వీడియో నీకోసం మామ. అంటే నీకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. నీకు ఇంగ్లీష్ చెప్దాం అంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇది నీకు అర్థం అవ్వాలని నీకు తెలుగు రాదు. ఇంకేదో ఒకటి నీకు ఎవరో ఒకటి ట్రాన్స్లేట్ చేస్తారు అనుకుంటున్నాను. కొన్ని మనోళ్ళకైనా తెలిస్తే నీకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెడతారు అనుకుంటున్నాను. ఇంక అంతకు మించి నాకు ఇంకేం లేదు. అసలు ఈ సినిమా కోసం అయితే ముందు చెప్తాను. అసలు నిన్ను, ఇంకా మన సాంగ్చి డైరెక్టర్ డానియల్ ఏదో పేరు ఉంది, అతను గుర్తురాట్లే టైంకి. మీ ఇద్దరిని నమ్మి సినిమాకి వచ్చినందుకు ఎంత నిజం చెప్పండి. అసలు మీకు ఇది కరెక్టా కాదు చెప్పండి. నిజం చెప్పండి అసలు. నిజంగా పోనీ నువ్వు తెలుసు, నీకు తెలుసు మనం ఎలాంటి సినిమాలు తీసామో నీకు తెలుసు. ఇంత పెద్ద సినిమాటిక్ యూనివర్స్ తీసాం మనం. అసలు ఎలాంటి సినిమాలు తీసాం మర్చిపోతున్నాను. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసింది. డబ్బులు రావా అంటే డబ్బులు వచ్చేస్తాయి. సినిమా నీకు తెలుసు, డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేస్తేనే నువ్వు తీసావు. అంతకు మించి నిజంగా దీంట్లో ఏముంది? పోనీ నువ్వు శాడీ సింక్ అనే, ఇప్పుడు అందరూ తెలిసింది కూడా చెప్పేస్తాను, మళ్ళీ నువ్వు తప్పుగా అనుకోద్దు, ఇది స్పాయిలర్ అనుకోద్దు, అందరికీ తెలిసింది. శాడీ సింక్ అనే జీన్ గ్రే క్యారెక్టర్, అదే శాడీ సింక్ ప్లే చేసిన జీన్ గ్రే క్యారెక్టర్ మనకి కామిక్స్ లో ఉంటది. ఇప్పుడు మనకి మార్వెల్లోకి తీసుకొస్తున్నారు. మన డూమ్స్ డే కోసం అనుకుంటాను, నాకు కూడా తెలియదు. సరే మ్యాటర్లోకి వద్దాం. జీన్ గ్రేని, ఏకేఏ శాడీ సింక్ ని నువ్వు ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంత పెద్ద సినిమా తీయాలా? నిజం చెప్పు, అసలు నీకు ఇదేమైనా వర్త్ అనిపించిందా? ఎండ్ గేమ్ తర్వాత లోకి సిరీస్ తప్ప నాకు నిజంగా చెప్తాను మీ అందరికి, ఏ సినిమా ఎక్కలేదు. ఏ సినిమా ఎక్కలేదు. మన గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3 కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా తర్వాత ఏమీ కూడా నాకు అంతగా సినిమాలు అయితే ఎక్కలేదు. యాంట్ మ్యాన్ సినిమాలో క్యాంగ్ ని కమిడియన్ చేసేస్తారు, అది ఇంకా చిరాకు వస్తుంది. అంతే. ఎండ్ గేమ్ తర్వాత లోకి సిరీస్ తప్ప ఏమీ నాకు ఎక్కలేదు. ఇంకా నాకు లోకి సిరీస్ ని సినిమాలో దింపుంటే బాగుంటారా, కంబ్యాక్ లా ఉండేది మార్వెల్ కనుక్కునేవాడిని. అది కూడా చేయలేదు. ఈ సినిమా కోసం మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఈ సినిమాలో ప్లే చేసిన క్యారెక్టర్ కోసం మాట్లాడుకుందాం. కెవిన్ మామని వదిలేద్దాం, ఇంకేం చేయలేం మనం. మన మన సైడ్ నుంచి మాట్లాడుకుందాం. మీకు చెప్తాను నా బాధ అంతే. మన టామ్ హాలండ్ అయితే నిజంగా చెప్తాను చాలా బాగా చేశాడు. మనం ఏదైతే ఇంతకు ముందు మనం వచ్చిన సినిమా ది ఒడిస్సీ చూసామో, నాకు ఒడిస్సీలో అంత ఎక్కలేదు మనోడు క్యారెక్టర్. ఎక్కడో చిన్నది తేడా ఇరుక్కుని శ్రీను అనిపించింది. కానీ ఎందుకు అనిపించిందో నాకు ఈ రోజు ఈ సినిమా చూసా తెలిసింది. మనోడు లిటరల్ గా చెప్తాను, ఈ క్యారెక్టర్ చేయడానికి పుట్టాడు. పీటర్ పార్కర్ అనే క్యారెక్టర్ ని చేయడానికి పుట్టాడు. నిజంగా జీవించాడు ఈ క్యారెక్టర్ లో. మనోడు చూస్తే స్పైడర్ మ్యాన్ గుర్తొస్తాడు, ఇంకెవ్వరు గుర్తురారు. అంత బాగా చేశాడు కాబట్టి ఈ క్యారెక్టర్ ని మనకి మిగతా ఏ సినిమాలు చేసినా కూడా అంతగా ఎక్కట్లేదు. ఇది మెయిన్ రీజన్. మనోడి యాక్టింగ్ వంక పెట్టడానికి లేదు, జీవించాడు. ఇంకా జెండియా ఎవరైతే ఉందో పర్లేదు, మరి అంత ఏం లేదు కానీ బాగానే చేసింది. అసలు ఈ సినిమాకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ నాకు ఒకటి ఉంది. అతనే శాడీ సింక్, మన ఏకేఏ స్ట్రేంజర్ థింగ్స్ లో ప్లే చేసిన మ్యాక్స్ క్యారెక్టర్. అసలు ట్రైలర్ లో అన్ని చూసినప్పుడే ఈ సినిమా మీద ఎక్కడో తేడా ఇరుక్కుని సీన్ అనిపిస్తుంది. అప్పుడే నేను కొంచెం డిసైడ్ అయితే అయిపోయాను, ఇదేట్రా బాబు సినిమా మొత్తం ట్రైలర్ లో వదిలేస్తున్నారు అనుకున్నాను. అప్పుడే కొంచెం తేడా కొట్టింది, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఎ మిస్టేక్. సరే, శాడీ సింగ్ కోసం వెళ్ళాం. స్ట్రేంజర్ థింగ్స్ తర్వాత అంత మంచి క్యారెక్టర్ ఏమి తను చేయలేదు. అంత గుర్తుండిపోయే సినిమాలు కూడా తను ఏమి చేయలేదు. తను ఏవైనా సినిమాలు తీయని, ఏవైనా సినిమాలు చేయని, అంత పెద్ద సినిమాలు చేయని, కానీ ఒక్కసారిగా మార్వెల్లో తనకి క్యారెక్టర్ ఇచ్చారంటే, ఒక మెయిన్ అపీరెన్స్ ఇచ్చారంటే ఇంకా తన కెరీర్ అక్కడికే వెళ్ళిపోద్ది. ఒకవేళ ఫ్యూచర్ లో తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఈ క్యారెక్టర్ అయితే తనకి లైఫ్ లో గుర్తుండిపోద్ది. జీన్ గ్రే అనే క్యారెక్టర్ అదైతే కన్ఫర్మ్. ఎంతవరకు తెలిసిందే. తనకి ఇచ్చిన దాంట్లో తన స్ట్రేంజర్ థింగ్స్ లో బాగా చేసింది, దీంట్లో కూడా చాలా బాగా చేసింది. తనకైతే నేను వంట పెట్టను. నేనైతే నిజంగా వీళ్ళు ముగ్గురిని చూడడానికి సినిమాకి వెళ్ళాను, అంతకు మించి ఇంకెవరిని చూడడానికి సినిమాకి అయితే వెళ్ళదు. అంటే ఎవరికైనా ఉంటది చిన్నప్పటి నుంచి, అదేదంటే ఒక డైలాగ్ ఉంటది ఒక సినిమాలో, చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి పెరిగానని చెప్పేసి అంటారు. అలాగా నేను కూడా చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్ సినిమాలు చూస్తూ పెరిగాను.
అందుకని చెప్పి స్పైడర్ మ్యాన్ అంటే నాకు కొంచెం ఇష్టం అయితే ఉంటది. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ నాకు ఇష్టం ఉంటది. అసలు స్పైడర్ మ్యాన్ ఏదైతే పీటర్ పార్కర్ క్యారెక్టర్ ఉందో ఆడికున్న దరిద్రాలు ఎవరికి ఉండవు. అసలు సూపర్ హీరో అయిన తర్వాత ఆడికి కష్టాలు వస్తాయి, అదే అర్థమవుతుంది సినిమాగా. ఎవరైనా సూపర్ హీరో అయిన తర్వాత పేరు వస్తది, ఫేమ్ వస్తది, అన్నీ వస్తాయి. కానీ మనోడికి వచ్చిన ఫేమ్ వల్లే చాలా కష్టాలైతే వస్తాయి. మన ముందు సినిమాలో చూసుకుంటే మనకి సివిల్ వార్ నుంచి ఈ స్పైడర్ మ్యాన్ మనకి ఈ యూనివర్స్ లో చూపించే స్పైడర్ మ్యాన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. పాస్ సినిమాలు వేరే వాళ్ళు ఉంటారు, కానీ మనోడే మెయిన్ క్యారెక్టర్ కింద అయితే ఉంటాడు స్పైడర్ మ్యాన్ అందరికంటే. వాళ్ళు వేరే యూనివర్స్ లో ఉంటారు కానీ మెయిన్ అయితే వార్స్ అవుతాయి దాంట్లో ఇన్వాల్వ్ అయితే అవరు. మనం చూసుకుంటే మన ఎండ్ గేమ్ లో కానీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో కానీ మనోడే మెయిన్ అపీరెన్స్ అయితే ఇస్తాడు. అందుకని చెప్పేసి మనోడు ఉన్నదే మెయిన్ యూనివర్స్. అలాగని చెప్పేసి మనోడుని యూనివర్స్ లోనే వీళ్ళందరూ ఉంటారు. మన ఇప్పుడు ఏదైతే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చూస్తున్నాం అదంతా మనోడున్న పీటర్ పార్కర్ ఉన్న యూనివర్స్ లో జరుగుతుంది. అందుకని చెప్పేసి మనోడు మెయిన్ స్పైడర్ మ్యాన్. ఈ వీడియో కొంచెం మీకు ల్యాగ్ గా అనిపించవచ్చు, మీకు ఫుల్ గా అర్థం అవ్వాలని చెప్పి ప్రతిదీ చెప్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇదంతా మాలో ఉండిపోయిన మా టీంలో ఉండిపోయిన బాధ ఇది, ఇంకేటి కాదు. చెప్తున్నాను, మీరైతే అర్థం చేసుకున్న లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు మా కోసం అనుకోండి ప్లీజ్. ఇంకా మనోడు సివిల్ వార్ నుంచి ఇంట్రడక్షన్ అయితే అవుతాడు, తర్వాత సినిమాలో కూడా మనోడు కనిపిస్తాడు. మనోడు క్యారెక్టర్ అలా అలా పెంచుతూ అయితే వస్తారు. కానీ ఒక రోజు మనోడే పీటర్ స్పార్కర్ ఏకే స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి తెలిసిపోద్ది ఆ ప్రపంచానికి. తెలిసిపోయిన తర్వాత మనోడి ఫ్యామిలీ మీద ఎవరైతే విలన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దాడి చేస్తారు. ఆంటీని అయితే కోల్పోతాడు, ముందే కోల్పోతాడు ఆంటీని కోల్పోయిన తర్వాత బాగా డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మన లావు ఉంటుంది ఒక భయ్య, పేరు మర్చిపోయిన గుజరాత్లో టైం గుజరాత్ నాకు అదే బాగా. ఇంకా జెండి ఎవరైతే లవ్ ఉన్నదో వీళ్ళిద్దరు కూడా ప్రాబ్లం వస్తది విలన్స్ వల్ల. మనోడే పీటర్ స్పార్క్ అని తెలిసిపోవడం వల్ల, మనోడి ఫ్రెండ్స్ వీళ్ళని తెలియడం వల్ల ఇంకా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పేసి మనోడైతే ఒక డెసిషన్ తీసుకుంటాడు. అదే డాక్టర్ స్ట్రేంజ్ కి చెప్తాడు, నేను పీటర్ పార్కర్ ఇంకా ఏకే స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి ఈ ప్రపంచం మర్చిపోవాలని చెప్పి చెప్తాడు డాక్టర్ స్ట్రేంజ్ కి. డాక్టర్ స్ట్రేంజ్ చెప్పిన తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ అయితే ఈ ప్రపంచం మొత్తం నువ్వే పీటర్ పార్కర్ ఏకే స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి మర్చిపోవాలని చెప్పి అదైతే మ్యాజిక్ చేస్తారు కదా ఇలా అది చేస్తాడు. అది చేసిన తర్వాత ప్రపంచం మొత్తం మర్చిపోద్ది మనోడు ఎవరో. ఇంకా మనోడు ఫుల్గా ఒంటరోడు అయితే అయిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తాడు, వాళ్ళ ఆంటీని గుర్తు చేసుకుంటాడు, లవర్ కోసం, అదే ఫ్రెండ్స్ అంటే అది లవర్ కోసం ఆలోచిస్తాడు. ఇవన్నీ ఉంటాయి. అక్కడతో స్టార్ట్ అయింది సినిమా. మనోడు స్టార్టింగ్ డిప్రెషన్ లో స్విమ్మింగ్ చేతను చూపిస్తాడు. మన క్యారెక్టర్ ఎలాగుంటదంటే డిప్రెషన్ లో ఈత కొడుతున్నట్టు ఉంటది, ఎప్పుడు మనం డిప్రెషన్ లోనే ఉంటాడు బాగా. అదొకటే ప్రాబ్లం. ఇంకా దానికి ఏం చేయలేం, మనం దాన్ని మార్చలేం కూడా. కానీ ఈ సినిమా నుంచి ఎక్కడో చిన్నది ఏదో మారుతుంది అనిపిస్తుంది, అది ఒకటైతే. చూద్దాం తర్వాత సినిమాల్లో మరి ఏం చేస్తాడు. సరే, సినిమా స్టార్టింగే మన డిప్రెషన్ తో స్టార్ట్ చేశాడు. మనోడు పెద్దోడు అవుతాడు. పెద్దోడు అవడం అంటే ఏంటి అనుకోకండి. పెద్దోడు అవడం అంటే మనోడిలో ఉన్న పవర్స్ పెరుగుతూ వస్తాయి. అవి ఎలాగంటే మనోడు కూడా కంట్రోల్ చేయలేకపోతాడు, అంత ఎక్కువైపోతే పవర్స్. మీరు చూసుకుంటే మన ట్రైలర్ లో కూడా చూపిస్తారు ఇది. అన్ని చూపిస్తే ట్రైలర్ లో చెప్పడానికి కూడా ఏటి లేదు, అలాగైపోయింది. మనోడు పవర్స్ కూడా పెరుగుతూ వస్తాయి. తెలిసిందే మన హాలీవుడ్ సినిమాల కోసం ఇలా వెళ్తూ ఇలా ఆగిపోద్ది ఇంటర్వెల్ అనేది. ఇది కూడా అలాగే అయిపోయింది, మన కాల్ దగ్గర అక్కడ ఇలా ఆగిపోయింది. ఇంకా అక్కడతో ఇంటర్వెల్. సరే, అక్కడతో బాగానే ఉంది అనుకున్నాను, కానీ మళ్ళీ కొద్దిగా తీసుకెళ్ళాడు. పర్లేదులే, ఒక్కొక్క సీన్ పడుతున్నప్పుడు ఓకే బాగానే అనిపించింది అని అయితే అనుకున్నాను కొంచెం. కానీ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా అయితే నా వరకు అయితే షెడ్డకైతే వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇంకా అంతకు మించి అయితే నాకు నిజంగా ఏం అనిపించలేదు. ఈ సినిమాకి అదే చెప్పినా కదా పేరు, మన శాడిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మార్వెల్ సినిమాలోకి అని చెప్పేసి, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి అని చెప్పేసి టైటిల్ పెట్టుకుంటే అయిపోయేది. అంతకు మించి పెద్దగా నాకైతే ఏం అనిపించలేదు. అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదు. దీనికోసం మనం చాలా సినిమాలు చూడాలంటే నాకు తెలిసి ఏం అవసరం లేదు. మనోడి గురించి మీరు వెళ్తే చాలు, మనోడి సినిమాలు చూస్తే చాలు. అంతకు మించి మీరు పెద్దగా ఏ సినిమాలు చూడవసరం లేదు. అంతే, ఒక మార్వెల్ ఫ్యాన్ గా నాకైతే ఈ సినిమా ఎక్కలేదు. ఒకవేళ మీరు చూడండి, 3Dలో చూడడానికి ట్రై చేయండి. నేను 3Dలో చూడలేదు, ఎందుకంటే నాకు 3D అంతగా పడదు. 3D చూస్తే చిరాకు వచ్చేస్తుంది అనిపిస్తుంది. మరి మా దగ్గర ఉన్న థియేటర్ల వల్ల ఏంటో తెలియదు అంతగా. ఇంకా పెద్ద థియేటర్లు ఉన్నాయి, వాటికి మనం వెళ్ళి అంత బడ్జెట్ మనకు ఉండదు, మీకు తెలిసిందే. అందుకని మామూలు థియేటర్కి వెళ్తాం, కానీ దాంట్లో 3D అంత బాగోదు.
అందుకని చెప్పి నేను 3Dకి అయితే వెళ్ళలేదు, 2Dకి వెళ్ళాను. అలాగనమాట. ఒక్కొక్క దగ్గర నాకు తెలుగు డబ్బింగ్ తోటి కొంచెం ప్రాబ్లమ్ అయితే అయిపోయింది. అసలు అది డబ్బింగ్ ప్రాబ్లమో లేకపోతే దాంట్లో ఉన్న డైలాగే అంతా నాకు అర్థం అవ్వలేదు. ఆళ్ళు ఒకటి చెప్తున్నారు, మనోడు ఒకటి చెప్తున్నాడు. ఇంకోటి అవుతుంది సీన్. అసలు సీన్‌కి మాట్లాడుకునే దానికి సంబంధమే ఎక్కడా లేదురా బాబు అనుకున్నాను నేను. అలాగ అనిపించింది. ఇంగ్లీష్ చూస్తే బాగున్నేమో అనిపించింది. డైలాగ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. కానీ మనకి అంత ఇంగ్లీష్ రాదు. మనకొచ్చిందే చిన్న చిన్నది దాంతోటి ఏది చూస్తాం మనకు అర్థమవుతూ చేయదు. ఇంక అందుకే తెలుగులో చూసాను. తెలుగులో చూస్తే ఏమో ఇలాగ అయిపోయింది. నాకు ఈ సినిమా ఎలాగనిపించిందో చెప్పాం. మీరెళ్లి చూడండి మీ దగ్గరున్న థియేటర్‌లో 3డీలోనో, 2డీలోనో ఏదో దాంట్లో చూడండి. మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్‌లోనే చూడండి. అదే మంచిది. ఇంగ్లీష్‌లో అయితే మీకు ఆ డైలాగులు ఎక్కడ తేడా కొట్టవు. అంతా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇంకా నాలాగా తెలుగు ఒకటే వచ్చు భయ్యా అంటే తెలుగులోనే చూడండి. ఇంక అంతకు మించి మనం ఏటి చేయలేం. అదే ఇంకా. ఇంతే ఈ వీడియో అయితే. నాకైతే ఇలాగ అనిపించింది. మీకు ఎలాగనిపించిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానెల్‌లో ఇంకా చాలా వీడియోలుంటాయి. ఎళ్లి చూడండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. అసలు నేను గిరిప్రదర్శనకెళ్ళొచ్చాను నిన్న. అయినా కూడా ఓపిక పట్టి బండేసుకొని థియేటర్‌కెళ్ళి సినిమా అయితే చూసాను. తప్పక. ఇంక సరేలే బావుంటే చాలురా అనుకున్నాను. ఇలా చేసేసాడు మన కెవిన్ మామ. సరేలే ఇంకేటి చేయలేం. ఇవన్నీ చెప్పుకొని పోతే సినిమా అంటున్నానేంటి, మన వీడియో పెద్ద అయిపోద్ది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అప్పటిదాకా షార్ట్ స్క్రీన్, స్టే ట్యూన్.